తల్లి మాతాకి నమస్తే అండి. మీరందరూ కూడా చక్కగా నేను పదే పదే చెప్పేది ఏమిటంటే మీ ఆరోగ్యాలు కాపాడుకోండి, మీ కుటుంబాన్ని కాపాడుకోండి, మీ పాడి పంటలను కూడా కాపాడుకోండి. ఏమిటి రోజు అదే చెప్తాను అనుకోమాకండి. ఒక్కొక్కళ్ళు నా దగ్గర కొంచెం లక్ష్మీ తల్లి కనపడంగానే అందనంత ఆకాశానికి నిచ్చెనలాగా పాకేసేసి మనం దాన్ని 10 రెట్లు చేద్దాం అనుకుంటారు. అది చాలా తప్పు. వెనకమాల ఏ సలహా లేకుండా మీ ఇష్టం వచ్చినట్టుగానే వెళ్ళిపోయి మీ సొంత వ్యాపారాలుగా సొంత పెత్తనాలుగా చేసుకున్న వాళ్ళు చాలామంది కూడా అడుగంటిపోయారు. అంటే తెలియక తెలిసి ఏ పనులను దిగామంటే సర్వనాశనం అని శాస్త్రం చూపిస్తుంది, సిద్ధాంతం కూడా చూపిస్తుంది. తెలియకుండా ఏ పని చేయకూడదు. మాకు అన్నీ తెలుసు అంటారు. ఎప్పుడు అలా చేయమాకండి. ఒక పని చేసేటప్పుడు 10 మందితో ఆలోచించండి. ఇప్పుడేంటి చెవులు చూసుకోవడం అయిపోయినా ఇది చేసేద్దాం. అలాగా షాపులు పెట్టి దివాలు తీసిన వాళ్ళు ఉన్నారు, షాపులు పెట్టి ఊళ్ళో పెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, షాపులు వదిలిపెట్టి కొంపలు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. కొంప అంటే తెలుసా, మనం ఉండే గూడు అదే అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే ఒంటి మీద నాటలు మొత్తం అమ్ముకొని ఇవాళ దేహి అని అడుక్కునే స్థాయి కూడా వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. నేను చాలామంది చాలా ఇంట్లో ఉన్నాయి. అలా చేసుకోమాకండి. మీకు తెలిసినా సరే తెలియనట్టుగా ఇంకొకరిని అడగండి. అడిగి తెలుసుకోవడం అది చాలా మంచిది. కాదండి మేము ఎంత చేసినా మాకు ఎక్కిరాలంటారా, నా వీడియో వల్ల నా ఫోన్ నెంబర్ ఫోన్ చేయండి. మీ సమస్య ఏంటో చూద్దాం. ఎక్కడికి వస్తే అర్థమైందా? అలాగే అక్కడే ఉండి మేము ఫోటో పంపిస్తామండి, డబ్బులు వేస్తామండి, అలా నేను చెయ్యను, పొరపాటు చేయను. ఎందుకు తెలుసా, అలాంటి వాళ్ళు నాకు చాలామంది వచ్చారు. నేను అది చేయనమ్మని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు నాటకి వెళ్తాము, జ్వరం వచ్చిన అంటాడు, ఒక స్టెతస్కోప్ పెడతాడు. ఇదే స్టెతస్కోప్ పిల్లలకి సంగతి పెడుతున్న నోట్లో పెడతాడు. పెట్టా నీకు ఇంత ఉందయ్యా అంటారు. వెళ్ళలేదు అనుకోండి, ఒక పెళ్ళిస్తాడు. రేపు పొద్దున్న వెళ్ళాలి, మనం ఈ పూట పెళ్ళిస్తాడు, రేపు పొద్దున్న వెళ్ళాలి, చూస్తాడు, ఇండక్షన్ చేయాలి కదా. అలాగే నా కాడికి వచ్చారనుకో, ఒక బండారు ఏంటి, ఒక తావిత్తు ఏంటి, ఒక రుద్రాక్ష ఏదో ఇచ్చి పంపించేసి ఈ అమ్మవారికి స్నానం చేపించడం ఏదో చేపిస్తాం మీ చేత. అప్పుడు విముక్తి కలిగిద్ది. కానీ మీరు అక్కడుండి హాయ్ బాయ్ బాయ్ వెళ్తారు సార్, హాయ్ ఊరెళ్తాడా బాయ్ అంటారే, అలా చూసినారు. ఇలా అలాగుంటుంది మీరు చెప్పే విధానం. అలా కుదరదు. ఇక్కడికి రండి. 100కి 100% తెలుగులో చెబుతున్నా. 100 అంటే ఇంగ్లీష్లో. 100కు 100% కూడా ఎంతోమందిని కాపాడాను. ఇది మై ఛాలెంజ్. రండి, ఇక్కడ చూపిస్తా. అర్థమైందా? మీకు ఏదైనా ప్రాబ్లాలు ఉంటే నా దగ్గర రండి. నాకు ఇది దాటిపోయింది అనుకున్నారనుకోండి, ఇది మన చెయ్యి జారిపోతున్నాడు అనుకుంటే చూస్తా, నా వల్ల కానీ చెప్పేస్తా. నా వల్ల అయిందనుకోండి పక్కాగా తిప్పుతాను. అర్థమైందా? ఆడ మనిషిని మగ మనిషి. అలాగే ప్రతి ఒక్క నా వీడియో చేయండి, లైక్ చేయండి. జై నాకు. ఓం నమో నాగేంద్రే నమః. ఓం నమో భగవతి నమః. ఓం తల్లి మాతాకి జై. అమ్మల కన్నమ్మకి జై. మమ కన్నమ్మ తల్లికి జై మాత. ఓం తల్లి మాతాకి జై. తల్లి మాతాకి జై. ఓం తల్లి మాతాకి జై. నాగమ్మ తల్లి నమః. లక్ష్మమ్మ వారికి కోదండం శ్రీధర కళ్యాణి నమః. ఓం భగవతి నమః. ఓం తల్లి జై నాగు. ఓం నమో నాగేంద్రే నమః. జై నాగమ్మ తల్లికి జై. మమ కన్నమ్మ తల్లికి జై. అమ్మ తల్లి నాగమ్మకి జై. అమ్మ తల్లికి జై. ఓం తల్లి మాతాకి జై. కృష్ణమ్మ వారికి జై. అమ్మల కన్నమ్మకి జై. ఓం తల్లి మాతాకి జై. ఓం జై మాతా జై తల్లి. ఓం లోకండే మహాయ నమో ఆదిశేషాయ. ఓం నాగమ్మ తల్లి నమః.
నా తల్లి నాగమ్మకి, నా తండ్రి నాగుకి, నా తల్లి లక్ష్మమ్మవారికి, నా తండ్రి కోదనాశ్వతరామ కళ్యాణి నమ, శ్రీ ఆంజనేయ నమ, వసనాని నమ. ఓం తల్లి మాతాకి జై, అమ్మ గన్నమ్మకి జై, అమ్మగన్న నా తల్లికి జై. జై నాగు, జై తల్లి, జై మాత. అమ్మ తల్లికి జై, తల్లి మాతాకి తల్లి మాతాకి జై. జై జై మాత. ఓం తల్లి మాతాకి జై. ఓం జై రామాయ జై, కోదండరామయ్య స్వామికి జై, ముగన్నమ తల్లికి జై, లక్ష్మీ నరసింహ స్వామికి జై. ఓం భగవతి నమః నమో ఆదిశేష. జై తల్లి, జై కోదండరామయ్య స్వామికి జై, సీతారామ కళ్యాణి నమః. నమో నాగేంద్రే నమః. ఓం తల్లి మాతాకి జై. ఓం తల్లి మాతాకి జై. ఓం లోకస్మరాయ నమః. నమో ఆదిశేషాయ. చేస్తాను, లైన్ ఉందా? జై మాత, జై తల్లి. ఓం భగవతి